మరి ఈ యొక్క నమాజులే కాకుండా నఫిల్ నమాజులు ఉన్నాయి, సున్నత్ నమాజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చదివితే ఇంకా మంచిది. ఎవరైతే రోజు మొత్తంలో నఫిల్ మరియు సున్నత్ నమాజులు కూడా చదువుతారో వారికి ప్రత్యేకమైనటువంటి వరాలు స్వర్గంలో ఉన్నాయి. అల్హమ్దుల్లా. మరి మస్జిద్లో మనం జమాత్ తోటి ఫర్జ్ నమాజులు చేస్తాం 5 నమాజులు, కానీ ఈ యొక్క నఫిల్ మరియు సున్నత్ నమాజులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంట్లోకి మన ఇంటికి వెళ్ళి అక్కడ చేసుకోవటం మంచిది. దువాలు, ప్రార్థనలు, నఫిల్ మరియు సున్నత్ నమాజులు ఇటువంటివి మనం ఇంట్లో కూడా చేసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మీ ఇంటిని మీరు శ్మశాన వాటిక చేసుకోకండి, మీరు మీ ఇళ్లల్లో కూడా ఆరాధన చేయండి. అంటే నఫిల్ మరియు సున్నత్ నమాజులు, ఖురాన్ చదవడం, దువాలు చేయడం, లేదా మన యొక్క ఆడవారిని నమాజులు చేసుకోమని, దువాలు చేయమని, ఖురాన్ చదవమని చెప్పడం, మన పిల్లలకి కూడా దువాలు, ఖురాన్లు అవి నేర్పించడం, ఇవి చేసుకోమని చెప్పడం. ఇలా ఖురాన్లో ఇంటిలో కూడా మన యొక్క ఇంటిలో కూడా ఆరాధన జరుగుతూ ఉంటే ఎవరి ఇంట్లో అయితే సూర్య బకరా కానీ ఖురాన్ కానీ చదువుతారో ఆ ఇంట్లోకి సైతాన్లు, జిన్నులు రావడానికి భయపడతారు, ఆ ఇంట్లోకి వాళ్ళు రారు అని ఇలాంటి అనేక విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. ఇకపోతే ప్రతిరోజు ఇషా నమాజ్ తర్వాత రంజాన్లో మరి నెల మొత్తం కూడా తరావీ నమాజ్ అనేది ఉంటుంది. ఈ యొక్క తరావీ నమాజ్ కేవలం 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు కాదు, నెల మొత్తం కూడా తరావీ నమాజ్ అనేది ఉంటుంది. ఈ యొక్క తరావీ నమాజ్ ఏదైతే ఉందో ఇది ఒంటరిగా అయినా చేసుకోవచ్చు, లేదా జమాత్తో అయినా చేసుకోవచ్చు, లేదా మస్జిద్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఎవరికైనా ఖురాను, సూరాలు ఇవన్నీ వస్తే ఇంట్లో అయినా చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క తరావీ నమాజ్కి చాలా విలువ ఉంది, చాలా పుణ్యం ఉంది. ఇది తెలిస్తే కనుక ఎవరు వదలలేరు. అన్ని పుణ్యాలు ఉన్నాయి ఈ యొక్క తరావీ నమాజ్కి. మరి వీలైనంత ఎక్కువగా ఉపవాస సమయంలో మనం దాన ధర్మాలు చేయడం కోసం, మంచి పనులు చేయడం కోసం, ఖురాన్ చదవడం కోసం, నఫిల్ సున్నత్ నమాజులు చదవడం కోసం, మరియు పాప క్షమాపణ అల్లాని అడగడం, పాప విమోచన పొందడం, మనల్ని క్షమించమని అడగడం, ప్రార్థనలో దువాలు చేసుకోవడం, ఇతరులకి ఖురాన్ గురించి, ఇస్లాం గురించి, మరి ఇతరులకి, మన యొక్క ముస్లింలకైనా ఇతరులకైనా ఇస్లాం గురించి తెలియజేయటం, ఇటువంటి బోధన చేయడం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే అని, ఉపవాస సమయంలో ఇటువంటివి ఎక్కువ చేస్తే ఇంకెక్కువ పుణ్యాలని మరి చెప్పడం జరుగుతుంది. ఉపవాస సమయంలో కొంతమంది అడుగుతారు ఉమ్మేయొచ్చా అని. ఉమ్ము మింగవచ్చు లేదా ఉమ్ము వేయవచ్చు. అదేం పెద్ద ఇటువంటివి మనం మసాలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం బయట నుంచి ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ అవి మనం ఒంట్లోకి తీసుకోకూడదు. ఇంజక్షన్లు కానీ, లేకపోతే టాబ్లెట్లు కానీ, లేకపోతే ఆహారం కానీ, నీళ్లు కానీ, ఇంకేదైనా బయట నుంచి లోపలికి తీసుకోకూడదు. లోపల ఏదైనా బయటకు వెళ్తే అది వేరే విషయం. ఇక ఎందుకంటే అసలు ఇంకా మంచి విషయం ఏమిటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి అవకాశం ఇచ్చాడు.